హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ ఎపిసోడ్‌లో మనం వచ్చరికి ఏంటి అనంటే, ఇప్పుడు ప్రస్తుతానికి బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్స్ ఎలా జరుగుతున్నాయి? ఇఫ్ ఇన్ కేస్ కాల్స్ వచ్చినా గానీ, ఫస్ట్ రౌండ్ అయిన తర్వాత అంటే క్లయింట్ రౌండ్‌కి ఏదైతే ఉంటుందో, వాళ్ళు వెరిఫికేషన్ ఎలా జేస్తున్నారు? కొంతమంది ఎక్స్‌పీరియన్స్ మేనేజ్ చేసి వెళ్తా ఉంటారు గదా! సో, అలాంటి వాళ్ళకి ఈ యొక్క ఎపిసోడ్ వచ్చరికి ఏంటంటే చాలా అంటే చాలా హెల్ప్‌ఫుల్‌గా ఉండబోతుంది. దాని తర్వాత ఇఫ్ ఇన్ కేస్ ఆహ్, మీరు ఇంటర్వ్యూ ఇవ్వబోతుంటే ఓకేనా. అక్కడ బీజీవీ అన్నది ఎప్పటి వరకు ఉండొచ్చు? అండ్ ఎన్ని ఇయర్స్ వరకు ఉండొచ్చు? అండ్ దాని యొక్క ప్రాసెస్ ప్రస్తుతానికి ఎలా ఉంది? ఓకేనా. సో, ఈ అన్ని అంశాల పైన ఈరోజుసరికి ఏంటంటే మనం డిస్కస్ చేయబోతున్నాం. చాలా అంటే చాలా కేర్‌ఫుల్‌గా వినండి. ఎందుకంటే ఈచ్ అండ్ ఎవ్రీ యాస్పెక్ట్, ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ వచ్చేసరికి ఏంటంటే చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో, ఆహ్, ఇదొచ్చేసరికి ఏంటి అనంటే, నా అనాలిసిస్, నా రీసెర్చ్ ఓకేనా. అండ్ నా ఫ్రెండ్స్‌లో అంటే వేరే వేరే స్ట్రీమ్స్‌లో ఎవరైతే వర్క్ చేస్తున్నారో, వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకొని, కొంతమంది మాక్సిమం స్విచ్ అయిపోయారనమాట. ఓకేనా. కొన్ని కొన్ని పెద్ద పెద్ద ఎంఎన్‌సీస్‌కి అలా స్విచ్ అయిపోయారు. ఓకేనా. అలాంటి వాళ్ళకి కాంటాక్ట్ అయ్యి ఓకేనా. ఆహ్, వాళ్ళకి ఏ విధంగా బీజీవీ అనేది జరిగింది? ఎలా ఉంటుంది వాళ్ళకి? వాళ్ళన్నది జెన్యూన్ ఎక్స్‌పీరియన్సే. ఓకేనా. ఈ తదితరులు ఏదైతే ఉంటుందో అవన్నీ నేను ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నా. ఇదొకటి అండ్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న ఇది రిక్వెస్ట్ ఏంటి అనంటే ఇప్పటివరకు ఇంకా మీరు మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి కొంచెం నాకు ఎంకరేజ్‌మెంట్ ప్రొవైడ్ చేయండి. ఎందుకంటే మీ గురించి కొంచెం నేను ఎక్కువ స్ట్రెస్ చేసుకొని కెరీర్ విషయంలో ఓకేనా. కెరీర్ గురించి అప్డేట్స్ కానివ్వండి, బీజీవీ అప్డేట్స్ కానివ్వండి అండ్ జాబ్ ఎలా మనం క్రాక్ చేసుకోవచ్చు ఈ ఉన్న రిస్టెంట్ టైమ్‌లో. దెన్ పెగా రిలేటెడ్ ఇంటర్వ్యూస్ క్వెషన్స్ కానివ్వండి, ఎవ్రీథింగ్ నేను ప్రొవైడ్ చేస్తున్నా కాబట్టి, నా తరపు నుంచెల్లి ఒక చిన్న అప్డేట్ దట్స్ ఇట్. నా తరపు చిన్న రిక్వెస్ట్ దట్స్ ఇట్. ఓకేనా. మీరు ఒక్కసారి ఆ ఫ్రీ బటన్ ఏదైతే కొంచెం ప్రెస్ చేస్తారో కొంచెం నాకు ఆహ్, బూస్టప్ ఉంటుందనమాట. రైట్ పర్ఫెక్ట్. ఇక వీడియోలోకి వెళ్తే ఫస్ట్ ఏ విధంగా ఉండబోతుంది? బీజీఎం అన్నది ఏ విధంగా ఉండబోతుంది? ఓకేనా. దానికన్నా ముందు ఒక 1 మినిట్ ఒక అంశం పైన నేను మాట్లాడదలుచుకున్నాను. అదేంటి అనంటే, ప్రస్తుతానికి ఈ ఎవరైతే అంటే ఇంక వాళ్ళకి ఎలాంటి జాబ్ ఎక్స్‌పీరియన్స్ లేదు. ఎప్పుడో వాళ్ళు బీటెక్ లేకుంటే ఏదో బ్యాచిలర్స్ డిగ్రీ ఓకేనా. ఎప్పుడో ఫినిష్ చేశారన్నమాట. ఎప్పుడో పాస్ ఔట్ అయిపోయారు. వాళ్ళకి గ్యాప్ ఫిల్ చేసుకోవడానికి వాళ్ళేం చేస్తున్నారంటే ఆహ్, కొంచెం మినిమమ్ ఎక్స్‌పీరియన్స్ పెడుతున్నారు. 3-5 అట్లా కొంతమంది 6-8 అట్లా గూడా బెడుతున్నారు. ఓకేనా. రైట్. పెట్టేసి వాళ్ళేం జేస్తున్నారు అనంటే లేకుంటే దీనికన్నా ముందే ఏ కోర్స్ నేర్చుకోవాలి, ఏంటి అన్నది వాళ్ళెలా పికప్ జేస్తున్నారు అనంటే, ఏ ఫీల్డ్‌లో ఓకేనా, ఏ టెక్నాలజీలో కాల్స్ ఎక్కువగా ఉన్నాయి. ఓకేనా. దాని పరంగా వాళ్ళొచ్చరి కింద షార్ట్ లిస్ట్ జేసేసుకొని, వాళ్ళు ఏదో ఇంక మీద మీద కోర్స్ నేర్చేసుకొని ఎక్స్‌పీరియన్స్‌తోని వాళ్ళు మేనేజ్ చేద్దాం అని అనుకుంటున్నారు. ఓకేనా. ఇలా నేను చాలా మంది చూసాను. నా ఫ్రెండ్సు చాలా మందున్నారు ఇన్‌ఫాక్ట్. ఓకేనా. సో, ఇట్లానే మన కమ్యూనిటీ గాని, ఓకేనా, ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో మేబీ మీలో ఒకరుండొచ్చు ఇలాంటి థింకింగ్‌లో. ఓకేనా. ఇలాంటి వాళ్ళకి ఎలా ఉండబోతుంది ఫ్యూచర్ అనేది నేను చెప్పదలుచుకున్నాను. ఫస్ట్ వచ్చేసరికి ఏంటి అనంటే, మీరు ఏ టెక్నాలజీ అయినా మీరు చూజ్ చేసుకునేటప్పుడు కాల్స్ ఎక్కువగా ఉన్నాయా? ఇవి కాదు. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ కాల్స్ ఉంటే ఏంది? లేకపోతే ఏంటి? ఫర్ సపోజ్ ఇప్పుడు ఈ వీక్ గాని, ఈ మంత్ గాని కాల్స్ ఉన్నాయి. ఓకేనా. కాల్స్ ఉన్నాయి కాబట్టి మీరు నేర్చుకున్నారు. అంతా బానే ఉంది. మరి నెక్స్ట్ మంత్ లేకుంటే ఇంకొక 6 మంత్స్ తర్వాత దాంట్లో కాల్స్ లేవనుకో, మళ్ళీ మీరు జంప్ అయితారా? ఇది వేస్ట్ ఆఫ్ థింగ్ అన్నట్టే కదా! కాల్స్ పైన అట్లా ఉంటదనమాట. ఎప్పుడు గాని ఎలా ఉండాలి అనంటే, ఒక స్కిల్ ఏమైనా నేర్చుకున్నప్పుడు, ఒక స్కిల్ అప్‌గ్రేడ్ చేసుకున్నప్పుడు టెక్నాలజీ గానివ్వండి, ఇంకేదైనా టూల్ గానివ్వండి, మనం మాస్టర్ అవ్వాలి అని అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దాంట్లో ఏ టు జెడ్ నేర్చుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఏ టు జెడ్ తెలుసుకోండి దానికన్నా ముందు తెలుసుకోండి. ఓకేనా. ఎలా ఉండబోతుంది? ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది? ఏ టైప్ ఆఫ్ క్లయింట్స్ ఉన్నారు? ఓకేనా. దీనికి కాంపిటీషన్స్ ఎంతమందున్నారు? అండ్ నెక్స్ట్ దీనిలో స్కోప్ ఎలా ఉండబోతుంది? దీనికి ఆల్టర్‌నేట్స్ ఇంకేమన్నా ఉన్నాయా? లేవా? ఈ విధంగా మనం వచ్చేసరికేందంటే ఏది చూజ్ చేసుకొని ఒక ఎవరైతే కెరీర్ అడ్వైజర్స్ ఎవరైతే ఉంటారో లేకుంటే యూట్యూబ్‌లో చాలా మందున్నారు. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ కాంటెంట్‌తోని ఉన్నారనమాట. ఓకేనా. వాళ్ళు ఇప్పుడు నేను ఏ విధంగా అయితే మీకు కొంచెం కెరీర్ గైడెన్స్ ఏ విధంగా అయితే మీకిస్తున్నానో అలా నాలాగా చాలా అంటే చాలా మంది యూట్యూబ్‌లో కాంటెంట్ క్రియేటర్ చాలా మందున్నారనమాట. ఓకేనా. మామూలుగా మీరు బయట ఇంత ఫీ గడితే మీకు ఇంత హవర్లీ చార్జ్ ఇలా కెరీర్ అడ్వైజర్ అవసరం లేదు. టు బి ఫ్రాంక్ ఎనఫ్ టు స్పీక్. ఓకేనా. యూట్యూబ్‌లో మనకు చాలా అంటే చాలా బ్యూటిఫుల్‌గా కాంటెంట్ క్రియేటర్స్ ఉన్నారు. ఓకేనా. వాళ్ళు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు నాలాగానే. ఓకేనా. వాళ్ళేం చార్జ్ అలా ఏం తీసుకోరు. ఓకేనా. వాళ్ళ కాంటెంట్ చూడండి మీరు. ఏ స్కోప్ ఎంత వరకు ఉంది ఏంటి సో అండ్ సో అని.
ఫర్ సపోజ్ ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక టూల్ పేర నేర్చుకుంటారు మీరు. దానిలో కాల్స్ లేవనుకుందాం. అమాంతం అది మొత్తం పడిపోదు గదా! దానికి ఒక టూల్ డెవలప్ అవ్వడానికి ఒక టూల్ మార్కెట్‌లో వచ్చిన తర్వాత అది ఎంతగా గాని 10 ఇయర్స్ అయితేనే గదా! హ్మ్. ఏది హైదరాబాద్ దాకా వచ్చి, ఇండియా దాకా వచ్చి ఓకేనా? మనం దాన్ని నేర్చుకొని క్లయింట్స్ ఉండి అది ఆల్ ఎట్ వన్స్ డిమాలిష్ అది అవ్వదు గదా! ఆల్ ఎట్ వన్స్ అది మొత్తం పడిపోదు గదా! ఎంతగన్నా గాని మినిమమ్ 5-10 ఇయర్స్ వరకైతే ఉంటుంది. ఓకేనా? అప్పటి వరకు ఇంక మీ మూడ్‌ని బట్టి ఇంక మీరు అదే టెక్నాలజీలో అదే టూల్ మీద ఉంటే ఓకే. లేదు అనంటే అప్‌గ్రేడ్ అయితారు. ఐటీలో ఇది కామన్ ఇదంతా స్విచ్ అవ్వడం అన్నది కామన్. ఓకేనా? సో, ఇది సంగతి. అంతే తప్ప కాల్స్ ఉన్నాయి గదా! దీన్ని బట్టయితే మీరెళ్ళకండి. ఓకేనా? రైట్. పర్ఫెక్ట్. ఇదయిపోయింది. ఈ ఈ ఈ కాన్సెప్ట్ అయితే అయిపోయింది. ఫస్ట్ ఇంకా మెయిన్ కాన్సెప్ట్ మనం వచ్చాక ఏంటి అనంటే ఇంటర్వ్యూ మీరు ఫస్ట్ రౌండ్ గాని, లేకుంటే సమ్ ఏదో బీజీవీ ఎలా ఎలా జరుగుతుంది సో అండ్ సో అనే విషయం పైన ఇప్పుడు మాట్లాడితే ఫస్ట్ వచ్చరికి ఏంటి అనంటే మాక్సిమం ఎంఎన్‌సీస్. నేను చెప్పేది మాక్సిమం. అది ఆల్‌మోస్ట్ ఆల్ గూడా అవ్వచ్చనమాట. మాక్సిమం ఎంఎన్‌సీస్ ప్రస్తుతానికి ఏంటి అనంటే వాళ్ళు యూఐఎన్ నంబర్ క్రాక్ చేస్తున్నారు. యూఐఎన్ నంబర్ తీసుకుంటున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకేనా? ఓకేనా? క్యాండిడేట్ కన్సెంట్ తీసుకొని వాళ్ళొచ్చరికేందంటే యూఐఎన్ నంబర్‌తోని వాళ్ళు ట్రాక్ చేస్తున్నారు. ఫర్ సపోజ్ ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇప్పుడు మీరు ఒక 5 ఇయర్స్ మీకు ఎక్స్‌పీరియన్స్ ఉంది. ఏదో కంపెనీలో మీరు వర్క్ చేశారు. ఓకేనా? నేను కొంచెం టెక్నాలజీ స్ట్రెస్ చేసి మాట్లాడట్లేదు. ఏదో టెక్నాలజీ నాన్ టెక్, నాన్ ఐటీయో సంథింగ్ ఏదో చేశారు మీరు. ఓకేనా? దాంట్లో మీరుకొచ్చేసరికేందంటే ఫర్ సపోజ్ 3 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ ఉందనుకుందాం. ఓకేనా? 3 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ ఉంది మీరు ఒక ఐటీ కోర్స్ నేర్చుకున్నారు. ఐటీ కోర్స్ నేర్చుకొని మీరు 2024లో జాబ్ క్రాక్ చేద్దాం అనే ఒక ఉద్దేశ్యంలో ఉన్నారు అని అనుకుందాం. ఓకేనా? రైట్. సో, ఇక్కడొచ్చరికి ఏంటి అనంటే మీరు ఆల్రెడీ కంపెనీలో వర్క్ చేశారు కాబట్టి మీరు ఏది మనకు యూఏఎన్ నంబర్‌లో ఏదైతే ఉంటుందో అది వాళ్ళు క్రాక్ చేస్తే వాళ్ళకు డీటెయిల్స్ ఒస్తాయి. అంటే మీరు 3 ఇయర్స్‌లో కంపెనీస్‌లో మీరు వర్క్ చేశారు. ఇఫ్ ఇన్ కేస్ మీకు పీఎఫ్ అకౌంట్ ఉంటే నేను చెప్పేది. ఓకేనా? పీఎఫ్ అకౌంట్ ఉంది. 3 ఇయర్స్‌లో పీఎఫ్ అకౌంట్స్ ఉన్నాయి. ఓకేనా? ఒక 2 కంపెనీస్ స్విచ్ అవుదాం. మీరు స్విచ్ అయ్యిల్లు అనుకుందాం. ఓకేనా? 2 కంపెనీస్ రిలేటెడ్ పీఎఫ్ అకౌంట్స్ ఉంటాయి. పీఎఫ్ అకౌంట్స్ ఉండి వాళ్ళొచ్చరికి ఏంటి అనంటే వాళ్ళు ఏం చూడట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. మీరు ఏదైతే మీరు యూఎన్ నంబర్ ప్రొవైడ్ చేస్తారో, ఆ యూఎన్ నంబర్‌లో మీకు ఆల్రెడీ 2 కంపెనీస్ మీరు వర్క్ చేశారు. సర్వీస్ హిస్టరీ ఉంటుంది కాబట్టి దాన్ని తాలూకా ఏది సర్వీస్ లెటర్స్ కానివ్వండి, ఓకేనా? పే స్లిప్స్ కానివ్వండి, దానికి తాలూకు ఇంకా ఏదైతే ఉంటాయో అవన్నీ అడుగుతారు. అంతే. ఇదే. ఇఫ్ ఇన్ కేస్ యూఎన్‌లో మీ రెజ్యూమేలో పెట్టిన కంపెనీస్ లేదు అని అనుకున్నారనుకో, అక్కడ వాళ్ళొచ్చరికి ఏందనంటే క్యాండిడేట్‌ని హోల్డ్‌లో పెడతారు. అక్కడ మీకు ఆఫర్ లెటర్ రిలీజ్ అవ్వదు. ఓకేనా? ఇది ప్రాసెస్. ఇది జనరల్‌గా ఉన్న ప్రాసెస్. ఇప్పుడు మీ దగ్గర చాలా అంటే చాలా క్వెషన్స్ ఉన్నాయి. ఆ క్వెషన్స్ అన్నిటికి నేనే సెల్ఫ్ ఫ్రేమ్ చేసుకొని మీరు ఏ విధంగా అడుగుతారో అది ముందే నేను క్వెషన్స్ రాసుకొని మీకు నేను ప్రెజెంట్ చేస్తాను. నంబర్ 1 మీకు మీరు కంపెనీలో జెన్యూన్‌గా కంపెనీ చేశారు. బట్ పీఎఫ్ అకౌంట్ లేదు. మరెలా అనంటే, అలాంటి వాళ్ళకి కొంచెం ప్రాబ్లమ్ ఉండే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. అది ఎంఎన్‌సీస్‌కి నేను చెప్పేది. ఓకేనా? స్టార్టప్స్ కానివ్వండి, మిడ్ లెవెల్ కంపెనీస్ కానివ్వండి, ఇంకా ఈ ప్రాసెస్ వచ్చరికి ఏంటి అనంటే ఇంక ఇంప్లిమెంట్ చేయట్లేదు. బట్ మాక్సిమం ఎంఎన్‌సీ వచ్చరికి ఏంటి అనంటే దీనితోని చేస్తున్నారు. ఓకేనా? ఇఫ్ ఇన్ కేస్ మీరిలా ఆహ్, ఏది మీకు ఎక్స్‌పీరియన్స్ అంటే నాన్ ఐటీలో ఉండి ఐటీలో చేంజ్ అవ్వాలి అని అనుకున్న వాళ్ళకి ఇఫ్ ఇన్ కేస్ మీకు పీఎఫ్ అకౌంట్ లేకుంటే ఓకేనా? అక్కడ మీరు ఎంఎన్‌సీస్‌కి వెళ్ళే బదులు కొంచెం మిడ్ లెవెల్ టు స్టార్టప్స్‌కి ట్రై చేయండి. ఇది నా సజెషన్. నా సజెషనే ఫాలో అవ్వాలి అని చెప్పట్లేదు. బట్ నేను కొంచెం మార్కెట్‌ని అనలైజ్ చేసి, నా యొక్క కనెక్షన్స్ కానీ, నా యొక్క ఫ్రెండ్స్‌ని కనుక్కొని నేను జెప్తున్నాను. ఓకేనా? ఇది ఉంది మార్కెట్. రైట్. సెకండ్ క్వెషన్. ఇప్పుడు సెకండ్ క్వెషన్ వచ్చరికి ఏంటి అనంటే, నాకు జెన్యూన్ ఎక్స్‌పీరియన్స్ అంటే జెన్యూన్ అంటే నాన్ ఐటీ ఎక్స్‌పీరియన్స్ ఉన్నది. దాంట్లో నాకు ఒక కంపెనీ వచ్చరికి ఏంటి అనంటే నాకు పీఎఫ్ ఉంది. ఇంకో కంపెనీకు స్విచ్ అయ్యేటప్పుడు అక్కడ నేను పీఎఫ్ తీసుకోలేదు. ఓకేనా? రెజ్యూమేలో మీరొచ్చరికి ఏంటి అనంటే, మీరు ఆహ్, ఏదైతే మీరు వర్క్ చేశారో, ఆ పలానా కంపెనీస్ మీరు రెజ్యూమేలో అప్‌లోడ్ చేశారు. అప్పుడేంటి హెచ్ఆర్స్ కాల్ చేస్తారు. ఏది బీజీవీ కోసం కాల్ చేస్తారు. కాల్ చేసి మీ కన్సెంట్ ద్వారా మీ కన్సెంట్ తీసుకొని ఏది మీరు ఏదైతే యూఎన్ ప్రొవైడ్ చేశారో, ఆ యూఏఎన్ సర్వీస్ హిస్టరీ తీస్తే అక్కడ ఏంటి అనంటే మామూలుగా అక్కడ మనకు ఎలా ఎలా ఉంటుంది అనంటే మీకు ఓన్లీ 1 కంపెనీ సర్వీస్ హిస్టరీ మాత్రమే కనిపిస్తది. ఇంకో కంపెనీ కనబడదు కదా! ఆబ్వియస్‌లీ. ఇంకో కంపెనీ కనబడేసరికి అక్కడొచ్చరికి ఏంటి అంటే వాళ్ళడుగుతారు. ఇంకో కంపెనీ ఎందుకు పెట్టలేదు సో అండ్ సో అని అంటే అక్కడ మీరు జెన్యూన్‌గా చెప్పొచ్చు. సీ అంతకుముందు పీఎఫ్ ఈస్ నాట్ మ్యాండేటరీ కాబట్టి ఓకే. దట్స్ ఫైన్. ఓకేనా?
ఇఫ్ ఇన్ కేస్ అక్కడ మీకు పీఎఫ్ లేకుంటే దాని తాలూకు ఏదైతే ఇప్పుడు సర్వీస్ హిస్టరీ ఉంటుందో, పే స్లిప్స్ ఉంటుందో అవన్నీ ప్రొవైడ్ చేయండి. దట్స్ నాట్ ఎ బిగ్ డీల్. ఓకేనా. బట్ అక్కడ మీరు తడబాటు లాంటి ఓకేనా అలాంటిది ఏమన్నా చేయమాకండి. ఓకేనా. బీ కాన్ఫిడెంట్ దట్స్ ఇట్. అప్పుడప్పుడు కొన్ని కొన్ని కంపెనీస్ ఎలా ఉన్నాయంటే డైరెక్ట్ వాళ్ళు ఆహ్, స్క్రీన్ షేర్ చేసి పీఎఫ్ ఏదైతే ఉంటుందో వాళ్ళు స్క్రీన్ షేర్ చేసి నా ముందు మీరు పీఎఫ్ లాగిన్ ఇవ్వండి. ఓకేనా. ఈ విధంగా అడుగుతున్నారనమాట. ఓకేనా. సో, ఏ కంపెనీ ఏ విధంగా అడుగుతారో చెప్పలేం. ఓకేనా. సో, ఈ విధంగా మీకు నేను ముందే హెడ్స్ అప్ ఇస్తున్నా. ఓకేనా. సో, అది కంపెనీ. ఎందుకనంటే ఒక కంపెనీ మీరు మంచిగా మీరు ఏది క్రాక్ జేసి బీజీవీలో చాలామంది అంటే మీ సొంతంగా నేను చెప్పేది ఓన్‌గా ఓకేనా. ప్రాక్సీ గిగ్స్ కొంచెం నాకది ఆ తాలూకు నేను వెళ్ళదలుచుకోలేదు. దాని గురించి అసలు నేను మాట్లాడ కూడా దలుచుకోలేదనమాట. ఓకేనా. నేను అసలు కూడా వెళ్ళను. ఓకేనా. నేను ఎంకరేజ్ కూడా చేయను అలాంటి దానికి. ఓకేనా. సో, ఆ తాలూకు నేను మాట్లాడల. సో, మీరెంతో కష్టపడి, మీరెంతో నేర్చుకొని, మీరు 2 ఇంటర్వ్యూ క్రాక్ జేసి, ఎన్ని ఇంటర్వ్యూలు అన్ని ఇంటర్వ్యూ క్రాక్ జేసి, లాస్ట్‌కి బీజీవి పోతే ఆ పెయిన్ ఎలా ఉంటుందో కొంచెం నేను అర్థం చేసుకోగలుగుతాను. ఓకేనా. నా ఫ్రెండ్స్ చాలామంది అలా ఉన్నారనమాట. ఓకేనా. సో, అది సంగతి. అది. సో, ఇప్పుడు ఇది అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి అనంటే కొంతమంది హ్మ్, మామూలుగా అబ్స్కాండ్ అయితారు. ఓకేనా. హ్మ్, అబ్స్కాండ్ అయ్యి వాళ్ళకి ఫర్ సపోజ్ అబ్స్కాండ్ వాళ్ళు 6 మంత్స్ కంపెనీలో వర్క్ చేశారనుకుందాం. 6 మంత్స్ కంపెనీలో అబ్స్కాండ్ అయితే ఆబ్వియస్‌లీ వాళ్ళు సర్వీస్ హిస్టరీ అవన్నీ ఏం తీయరు. బట్ అక్కడ పీఎఫ్ అకౌంట్ క్రియేట్ అయితే ఓకేనా. అక్కడ పీఎఫ్ అకౌంట్ క్రియేట్ అయితే ఇప్పుడు దాని తాలూకు ఆఫర్ లెటర్ ఎలాగానే ఉంటది. పే స్లిప్స్ ఎలాగానే ఉంటాయి. బట్ సర్వీస్ హిస్టరీ ఇస్తారా? ఇవ్వలేరు కదా అక్కడ. దాని తాలూకు సర్వీస్ హిస్టరీ ఇవ్వరు. ఎందుకంటే అబ్స్కాండ్ అయిపోయిల్లు ఇంక. టర్మినేట్ అయిపోయినట్టే. ఓకేనా. రైట్. సో, టర్మినేట్ అయితే ఇంక వాళ్ళివ్వరు. సో, ఇవ్వకపోయేసరికి ఇక్కడ ఈ హెచ్ఆర్స్ ఎప్పుడైతే వీళ్ళు ఎవరైతే అకౌంట్ టీమ్స్ ఉంటారో డాక్యుమెంట్ వెరిఫికేషన్ టీమ్స్ అండ్ సపరేట్ ఇట్లా ప్రతి ఒక్కొక్క ఎంఎన్సీ ఒకటుంటదనమాట. సో, వాళ్ళు కాల్ చేసి అడుగుతారు. నీ పీఎఫ్ హిస్టరీలో ఏమో అంటే నీ సర్వీస్ హిస్టరీలో ఏమో పలానా కంపెనీ ఉంది. 6 మంత్సే చేసావు. మరి దాని తాలూకు నాకు సర్వీస్ లెటర్స్ ఏదైతే ఉందో నాకది ప్రొవైడ్ చేయలేదు. ఒకసారి ప్రొవైడ్ చేయండి అని చెప్తారు. అప్పుడు మీరేం చేస్తారు? అక్కడ టర్మినేట్ అయినారు కదా! టర్మినేట్ అయితే ఇంక మీకు ఆ పాత కంపెనీకి తాలూకు ఎవరైతే హెచ్ఆర్స్ ఉంటారో ఇంక వాళ్ళు రెస్పాండ్ ఎందుకు అవుతారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే టర్మినేట్ అయిపోయారు. ఆర్గనైజేషన్ పాలిసీ ప్రకారం టర్మినేట్ అయితే ఎలాంటి సర్వీస్ హిస్టరీ అన్నది, ఎలాంటి ఎఫ్ అండ్ ఎఫ్ అన్నది వాళ్ళు ప్రొవైడ్ చేయలేరు వాళ్ళు. సో, ఇలాంటి సిట్యుయేషన్స్‌లో ఎలా, ఎలా బయటపడాలి అనంటే నా యొక్క బెస్ట్ సజెషన్ ఏంటి అనంటే జనరల్‌గా ఇక్కడ మీరు హెచ్ఆర్స్‌ని మేనేజ్ చేసుకోండి. ఓకేనా. సో, మీరు ఏ విధంగా మేనేజ్ చేస్తారు అనంటే ఇఫ్ ఇన్ కేస్ మిగతా తాలూకు డీటెయిల్స్ ఏదైతే అన్నీ ఉంటాయో, అన్నీ పర్ఫెక్ట్ ఉండి, అదొక్కటే మాత్రమే ఉంటే, అదొక్కటే మాత్రం పెండింగ్ ఉంటే, మీరు హెచ్ఆర్స్‌తోని నెగోషియేషన్‌కి వెళ్ళండి. ఓకేనా. ఆ నెగోషియేషన్ ఎలా ఎలా చేస్తారు అనంటే, మామూలుగా మాట్లాడండి. ఇఫ్ ఇన్ కేస్ మీ ఇంటర్వ్యూ బాగుంటే నేను చెప్పేది. ఇఫ్ ఇన్ కేస్ మీ ఇంటర్వ్యూ బాలేకుంటే వాళ్ళు కూడా ఏం హెల్ప్ చేయలేరు. ఓకేనా. మీ ఇంటర్వ్యూ బాగుండి హెచ్ఆర్స్‌తో మాట్లాడండి. ఓకేనా. హెచ్ఆర్స్‌తో మాట్లాడితే ఏ హెచ్ఆర్స్‌తో నేను చెప్పేది ఇప్పుడు కొత్తగా మీరు జాయిన్ అయ్యే కంపెనీ అనమాట. ఓకేనా. అబ్స్కాండ్ అయిన హెచ్ఆర్ కాదు. అబ్స్కాండ్ అయిన హెచ్ఆర్‌తోని మీరు ఫస్ట్ కాంటాక్ట్ అవ్వండి. మీ ప్రయత్నం మీరు చేయండి. ఇంకా వాళ్ళు ప్రొవైడ్ చేస్తే ఓకే. వాళ్ళు మాక్సిమం ప్రొవైడ్ చేయరు. నాకు తెలిసైతే మాక్సిమం ప్రొవైడ్ చేయరు. ఎందుకంటే మీ ఒక్కనికి లీనియన్స్ తీసుకొని మీకిస్తే వేరే వాళ్ళు అట్లనే తయారవుతారనమాట. సో, అందుకే ఆ ఒక్క దాని ప్రకారం వాళ్ళు మీకోసం పాలిసీని టర్మినేట్ చేసి ఓకేనా. వయలేట్ చేసి ఇవ్వలేరు కాబట్టి బట్ మీ ప్రయత్నం మీరు చేయండి. చేసిన తర్వాత ఇఫ్ ఇన్ కేస్ అక్కడ మనకు అనుకున్న రిజల్ట్ రాకుంటే దెన్ ఇక్కడ ఏం చేస్తారు అనంటే మీ యొక్క ఇంటర్వ్యూ, మీ యొక్క ఏదైతే క్రెడెన్షియల్స్ మీరు అప్‌లోడ్ చేశారో ఓకేనా. అవన్నీ జెన్యూన్‌గా ఉండి వాళ్ళకనిపిస్తే ఇదొక్కటే మాత్రం ఇష్యూ ఉంటే దెన్ మీరు హెచ్ఆర్స్‌తో మాట్లాడుకోండి. నెగోషియేషన్‌కెళ్ళండి. బై డెఫినెట్‌లీ వాళ్ళు ఇనే ఛాన్సెస్ ఇక్కడ మాక్సిమం ఉంటాయి. ఓకేనా. మిమ్మల్ని వాళ్ళు దలుచుకోలేదు. ఎందుకు అనంటే ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇప్పుడు ఎలా ఉంటుంది అనంటే ఒక క్యాండిడేట్ దొరకడం చాలా చాలా గగనం. ఓకేనా. మీకు తెలుసు కదా! యూఎస్ఐటీ రిక్రూటింగ్ ఎవరైతే కన్సల్టెన్సీస్ ఉంటాయో వాళ్ళకెంత ఒక క్యాండిడేట్ సెలెక్ట్ అయితే వాళ్ళకెంత ఇవ్వాలో మీకు తెలుసు. ఇదంతా తెలుసు మీకు. ఇఫ్ ఇన్‌కేస్ తెలవకుంటే కామెంట్ బాక్స్‌లో మెన్షన్ చేయండి. దాని గురించి కూడా ఇది మీకు అవగాహన కోసం నేను చెప్పేది. మేబీ ప్రయత్నం చేస్తాం. ఓకేనా. సో, ఇప్పుడు దాని గురించి అంత ఇంపార్టెంట్ టాపిక్ కాదు కాబట్టి మెయిన్ అంశం మనకు ఈ బీజీవీ గురించి ఉంది కాబట్టి నేను దాని గురించి చెప్తాను. ఇప్పుడు జనరల్‌గా ఒక క్యాండిడేట్ స్క్రీనింగ్ చేయాలి అనంటే రెజ్యూమే షార్ట్ లిస్ట్ అవ్వాలా. రెజ్యూమే షార్ట్ లిస్ట్ అయ్యి రైట్ క్యాండిడేట్‌ని పిక్ చేయాలా. ఇద్దరు అపాయింట్‌మెంట్ తీసుకున్న తర్వాత అవైలబిలిటీ ప్రకారం షెడ్యూల్ చేయాలా. షెడ్యూల్ చేసిన తర్వాత 2, 3 ఇంటర్వ్యూలు క్రాక్ అయిపోయిన తర్వాత హెచ్ఆర్ డిస్కషన్ అయిపోయిన తర్వాత ఒక పలానా క్యాండిడేట్‌కి రోల్‌కి ఒక బడ్జెట్ అనేది అలొకేట్ అయితది.
ఓకేనా? అంతా అయిపోయిన తర్వాత అప్పుడు మీకు ఆఫర్ లెటర్ రిలీజ్ అయితది జనరల్‌గా. ఓకేనా? రైట్. సో, ఈ ప్రాసెస్‌లో ఇఫ్ ఇన్ కేస్ ఇదంతా జరిగింది గదా! ప్రాసెస్ ఇదంతా జరిగిన తర్వాత గూడా ఇఫ్ ఇన్ కేస్ హెచ్ఆర్స్‌కి కొంచెం మీ పైన డౌటొస్తే ఎక్కడైనా వాళ్ళు టర్మినేట్ చేసే ఛాన్సెస్ ఎక్కువున్నాయి. బట్ ఇవన్నీ ఇప్పుడు మీకు అన్నీ బానే ఉన్నాయి గదా! ఇప్పటిదాకా అన్నీ బానే ఉన్నాయి. ఒకే ఒక డాక్యుమెంట్ అబ్స్కాండ్ అయిన 6 మంత్స్ ఏదైతే ఉందో ఆ ఒక్క డాక్యుమెంట్ మీకు లేదు కాబట్టి మిగతా అన్ని డాక్యుమెంట్స్ పర్ఫెక్ట్ ఉన్నాయి. అండ్ మీ యొక్క ఏది స్కిల్స్ ఏదైతే ఉన్నాయో మంచి ఫిట్‌గా ఉన్నాయి ఆ పలానా రోల్‌కి. అన్నీ ఉంటే అప్పుడు హెచ్ఆర్స్ దిగుతారు. ఎందుకు అనంటే మళ్ళీ ఇంకో కొత్త క్యాండిడేట్‌ని వెతికి హ్మ్. ఇదంతా చేసే బదులు మీ లక్ బావుంటే ఓకే. అంటే మీరొక్కరే ఆ రోల్‌కి బాగున్నారు అనంటే మీ ఇంటర్వ్యూ బాగెళ్తే ఓకే. లేదు ఇంక మీరు గాకుండా ఇంకో కాంపిటీషన్ ఇంకొకరున్నారు అనంటే అలాంటి సిట్యుయేషన్స్‌లో ఏం జేయలేం. ఓకేనా? బట్ ప్రస్తుతానికి ఉన్న ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో అబ్స్కాండ్ ఇఫ్ ఇన్ కేస్ ఇంతకుముందు అయితే దెన్ ఈ ప్రాసెస్ అయితే ఇంప్లిమెంట్ చేయండి. బట్ ప్రస్తుతానికి అబ్స్కాండ్ మేము చేస్తాము. కరెంట్ కంపెనీ చేస్తాము. ఉన్న పీఎఫ్ ఉంది. చేస్తామనంటే ఫ్యూచర్‌లో చాలా అంటే చాలా ఇష్యూస్ అయితాయి. ఓకేనా? ఇప్పుడు జనరల్‌గా ఎలా ఎలా ఉంటారు అనంటే నాన్ ఐటీలో చేస్తా ఉంటారు. నాన్ ఐటీలో చేసుకుంటూ వాళ్ళ పీఎఫ్ అకౌంట్ అనేది క్రియేట్ అయితది. పీఎఫ్ అకౌంట్ క్రియేట్ అయిన తర్వాత వాళ్ళు కోర్స్ నేర్చుకుంటారు. తర్వాత ఐటీలో జంప్ అయిపోతారు. ఎలా జంప్ అయితారు అంటే సరిగ్గా వాళ్ళు ఇంప్లిమెంట్ చేయక అబ్స్కాండ్ అయ్యే ఛాన్సెస్ అబ్స్కాండ్ మాక్సిమం అయితారనమాట. అబ్స్కాండ్ అయితే ఇక్కడేంటి వీళ్ళకి ఆన్ ది స్పాట్‌గా వీళ్ళకి జాబ్ రావాలా. చిన్న చిన్న కంపెనీస్ గాని ఇంకా రావాలా. ఎంఎన్‌సీస్‌కొచ్చేసరికి ప్రాబ్లమ్ అయితది. ఓకేనా? సో, ఎప్పుడు చేయకండి. ఇది కూడా చేస్తే అయిపోయిందింక మన కర్మ మనకు ఇట్లా గైడ్ చేసేవాళ్ళు ఎవరు లేక మనం చేసాం. ఓకే. అది మిస్టేక్ అని చెప్పను. మేబీ పొరపాటు అని అనుకుందాం. ఓకేనా? అది మన ఇష్యూ కాదది. బట్ ఇప్పుడు ప్రస్తుతానికి తెలిసినా గాని ఇఫ్ ఇన్ కేస్ వీళ్ళు మళ్ళీ చేస్తే ఓకేనా? వేరే ఇన్‌ఫ్లూయెన్స్‌డ్ అయ్యి మీరు చేసినట్టయితే సో, మీ కెరియర్ ఇంక నాశనమైనట్టే. థట్ ఈస్ ఫర్ ష్యూర్. ఓకేనా? ఎందుకనంటే మాక్సిమం ఎంఎన్‌సీస్ మొత్తం ఇంత డీటెయిల్‌గా వారు చూస్తున్నారు. ఓకేనా? ఎందుకంటే ఆఫ్టర్ పాండమిక్ సెకండ్ లాక్‌డౌన్ తర్వాత చాలామంది ఓకేనా? క్యాండిడేట్స్ ఎలా తెలుసు కదా! ఇంక మీకు ఫేక్ బట్ ఎలా వచ్చారో. సో, అలాంటి మొత్తం ఫిల్టర్ ఔట్ చేయడానికి ఇలా ఉందనమాట. ఓకేనా? సో, అది సంగతి. అండ్ ఇంకొకటి మీ దగ్గర కొన్ని డౌట్స్ ఉంటాయి. ఇప్పుడు ఏ విధంగా డౌట్స్ అనంటే మీ దగ్గర పీఎఫ్ అకౌంట్స్ ఎవ్రీథింగ్ అన్నీ ఉంటాయి. ఓకేనా? ఆహ్, అన్నీ ఉంటే ప్రాబ్లమ్ లేదు. ఇంకోటొచ్చరికి ఏందనంటే మీరు ఏది నాన్ ఐటీ నుంచి ఐటీకెళ్తారు. ఐటీకెళ్ళే క్రమంలో నాన్ ఐటీ ఎక్స్‌పీరియన్స్ ఏం పెట్టరు. ఓకేనా? నాన్ ఐటీ ఎక్స్‌పీరియన్స్ ఏం పెట్టక మామూలుగా కన్సల్టెన్సీ దగ్గర ఒక 20,000-25,000 ఇట్లా తీసుకొని మామూలుగా ఫేక్ ఎక్స్‌పీరియన్స్ పెట్టి మేనేజ్ చేసి వాళ్ళు హ్మ్. చేస్తారు. మీరు మహా అంటే ఒక 6 మంత్స్, 8 మంత్స్ ఒక పలానా కంపెనీలో చేరుతారు. ఎంఎన్‌సీ కాకుండా నార్మల్‌గా ఓ మిడ్ లెవెల్ కంపెనీ చేస్తారు. అంతా బానే ఉంటది. అక్కడ మేనేజ్ చేస్తారు కాబట్టి సంథింగ్ ఏదో బానే ఉంటది. నెక్స్ట్ కంపెనీకెళ్తే ప్రాబ్లమే గదా! అక్కడ మీరెట్లా మేనేజ్ జేస్తారు? ఇక్కడ వీళ్ళకి ఆల్రెడీ మీరు ఆబ్వియస్‌లీ మంచి ప్యాకేజ్‌తోనే వెళ్తారు మీరు. ఓకేనా? మీకెంతగానం గాని ఓ 8,00,000, 6,00,000 ప్యాకేజ్‌తోనే ఎళ్తారు. డీసెంట్ ప్యాకేజ్‌తోనే ఎళ్తారు. ఓకేనా? మరి ఈ ప్రీవియస్ కంపెనీలో పెట్టిన ఎక్స్‌పీరియన్సు, ఆ కంపెనీలో పెట్టే ఎక్స్‌పీరియన్స్ ఇదంతా ఏం మ్యాచ్ గాదు. వాళ్ళు ఎక్కడి వరకైనా ఎళ్ళొచ్చు. ప్రస్తుతానికి ఈ పెద్ద పెద్ద ఎంఎన్‌సీస్ కంపెనీస్ ఏం జేస్తున్నారంటే ఒక కామన్ పోర్టల్, ఎంప్లాయీ పోర్టల్ వాళ్ళు ఏది యూజ్ జేస్తున్నారు. ఐయామ్ నాట్ ష్యూర్ దాన్ని మ్యాన్ పవరో సంథింగ్ నాట్ మ్యాన్ పవర్ ఐయామ్ నాట్ ష్యూర్ అబౌట్ థట్. ఒక ఒక లింక్ ఉంటుంది యాక్చువల్లీ. అది నాకిప్పుడు ప్రెజెంట్ గుర్తు రావట్లేదు. నేను డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. సో, అదొచ్చరికి ఏంటి అనంటే వాళ్ళొచ్చరికి ఏంటి అంటే అదొక పోర్టల్ అనమాట. దట్ ఈస్ ఎ కామన్ పోర్టల్. ఓకేనా? మేబీ అది యూరోపియన్ పోర్టలో సంథింగ్ ఏదో ఉంటుందనమాట. ఐయామ్ నాట్ ష్యూర్. సో, ఆ పోర్టల్ ద్వారా ఏంటి అనంటే ఆహ్, మేబీ అక్కడ నేను ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ చదివితే నాకు తెలిసింది ఏంటి అనంటే మేబీ, మేబీ మన రెజ్యూమే వేరే కంపెనీస్ కూడా షేరింగ్ చేసుకునే అవకాశం ఉంది. ఇఫ్ నీడెడ్ అని ఉంది టర్మ్స్ అండ్ కండిషన్స్‌లో. ఓకేనా? సో, ఇప్పుడు గట్టి గట్టి కంపెనీస్ మాట్లాడితే యాక్సెంచర్ అదే ఫాలో అవుతుంది. ఇన్ఫోసిస్ మేబీ ఫాలో అవుతుంది గావచ్చు. టీసీఎస్ అదే ఫాలో అవుతుంది. ఇంకా మిగతా కంపెనీస్ టాప్ కంపెనీస్ ఏదైతే ఉన్నాయో అవన్నీ ఆల్రెడీ యూజ్ చేస్తున్నాయి అవన్నీ. ఓకేనా? సో, అది సంగతి. ఇదంతా థర్డ్ పార్టీ అనమాట. థర్డ్ పార్టీ డేటా. సో, డేటా షేరింగ్ అక్రాస్ మల్టిపుల్ కంపెనీస్ ఉన్నాయి కాబట్టి, ఒక కంపెనీ ఒక సర్టిఫికేట్స్ బెట్టి, ఇంకో కంపెనీకొచ్చేసరికి అలా చేయమాకండి. ఓకేనా? ఇది మేబీ బహుశా మీరు ఫస్ట్ టైము వినొచ్చు.
ఈ మాటలు నేను చెప్పేది ఫస్ట్ టైమ్ వినొచ్చు. ఇదే వీడియో మీ 2, 3 ఇయర్స్ తర్వాత మీరు గనక చూసి, అరే! నేను అప్పుడే చూసి వింటే బావుండే అని పక్కా కలుగుతది. ఓకేనా? ఈ కంటెంట్ ఈ ఈ ఈ టైప్ ఆఫ్ న్యూస్ మీకెవ్వరు చెప్పరు. ఎందుకనంటే మేము ఇండస్ట్రీలో ఉన్నాం గాబట్టి మేము చెప్తున్నాం. ఓకేనా? మిగతా ఇలాంటి మొత్తం పెయిడ్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటేనే మాత్రం ఇలాంటి కన్సల్టెన్సీస్ ద్వారా మనకు ఇన్ఫర్మేషన్ ఒస్తది. కెరీర్ గైడెన్స్ అలాంటియన్నమాట. ఓకేనా? సో, అది సంగతి. ఓకే. మీరు ఇప్పటినుంచెల్లి ఉన్న రెసిషన్ టైమ్‌లో చాలా అంటే చాలా జాగ్రత్తగా స్టెప్స్ వేయండి. మీరు ఇక్కడ వేసే స్టెప్ ఏదైతే ఉందో మీ ఫ్యూచర్ డిసైడ్ చేస్తది. మీ 10 ఇయర్స్ ఏదైతే వే ఉంటుందో, పాత్ ఉంటుందో అది డిసైడ్ చేస్తది. ఇక్కడ మామూలుగా సాలరీకి, ప్యాకేజ్‌కి ఇన్‌ఫ్లూయెన్స్‌డ్ అయ్యి మీరొక తప్పు అడిగి వేస్తే అది మీకు 10 ఇయర్స్ వరకు మీకింకా ఇంకంతే ఇంగ. అదొక ఎళ్తారింగ. ఓకేనా? సో, అది సంగతి. సో, కాల్సు ఉన్నా, లేకున్నా కొంచెం పక్కన బెడితే, ఈ బీజీవీ దగ్గర ఏదైతే ఉందో కొంచెం జాగ్రత్తగా చేయండి. ఓకేనా? ప్రతి ఒక్క డాక్యుమెంట్ ఏదైతే ఉందో ఓకేనా? కన్సల్టెన్సీ ద్వారా తీసుకున్న డాక్యుమెంట్సు నేను దాని గురించి కూడా మాట్లాడదలుచుకోలేదు. ఎందుకనంటే, నేను అలాంటివి గూడా ఎంకరేజ్ చెయ్యను. ఓకేనా? నేను ఇదంతా చెప్పేది ఎవరు అనంటే, ఆల్రెడీ వేరే నాన్ ఐటీలో చేసిన వాళ్ళు, వాళ్ళు జెన్యూన్‌గా ఐటీలో చక్కగా కోర్స్ నేర్చుకొని, వాళ్ళు స్వయాన వాళ్ళొచ్చేసరికేంటంటే, వాళ్ళు క్రాక్ చేసి బీజీవీ దగ్గర కొంచెం ఇష్యూస్ ఉండి, వాళ్ళు ఏది జాబ్ కొట్టలేకపోతున్నారు జూసినావా? అలాంటి వాళ్ళకి నేను జెప్తున్నా. మిగతా వాళ్ళు ఎవరైతే ఉంటారో మీద మీద కోర్స్ నేర్చేసుకొని, ఒక హై ప్యాకేజ్ ఇన్‌ఫ్లుయెన్స్‌డ్ అయ్యి వెళ్ళేసి, ఓకేనా? మళ్ళీ అక్కడ ఆహ్, దాన్నేమంటారు కొంచెం మేనేజ్ చేసేసి వేరే వాళ్ళతో మేనేజ్ చేసేసి ఇదంతా జేయొచ్చు. నేను అలాంటి వాళ్ళని మాటలు ఎందుకనంటే ఒక 30-40% ఉన్న సాలరీ మొత్తం సపోర్ట్ టీమ్స్‌కిచ్చేసి, సపోర్ట్ వాళ్ళకిచ్చేసి, ఇంక మిగతా 70% సంథింగ్ వాళ్ళ ఒప్పందం ప్రకారం హ్మ్. ఇలా ఏసేస్తే ఇలా ఎంతవరకిలా? ఓకేనా? మహా అంటే ఒక 6, 7 మంత్స్ దాకా చిల్ అవుతారు కావచ్చు. దాని తర్వాత వేస్ట్ అన్నట్టే గదా! మీరక్కడ ఏం నేర్చుకోలేరు, ఏం జేయలేరు. ఎందుకంటే మీరింక అదే ఎన్విరాన్మెంట్‌కి అలవాటు పడిపోతారు. ఓకేనా? సో, ఇంక దాని గురించి మాట్లాడదలుచుకోలే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే. మీ దగ్గర టాలెంట్ ఉండి, మీరు నిజాయితీ పరులైతే ఓకేనా? నేను అలాంటి వాళ్ళకి జెప్తున్నా. ఈ మామూలుగా సైడ్ ట్రాక్ ఆహ్, వెళ్ళే వాళ్ళకి నేను వాళ్ళ గురించి పట్టించుకోను. వాళ్ళ గురించి మాట్లాడను. ఎందుకనంటే దే ఆర్ స్పాయిలింగ్ దేర్ ఓన్ లైఫ్స్. ఓకే. సో, అది జెప్పేది జెన్యూన్‌గా ఉండండి. ఓకేనా? ప్రతి ఒక్క స్టెప్ ఆచితూచి వెయ్యండి. బీజీవీ మాత్రం చాలా అంటే చాలా స్ట్రిక్ట్‌గా జరుగుతున్నాయి. మీరు వినేయుండొచ్చు ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌లో సో అండ్ సో బీజీవీ స్లో అయింది. బీజీవీ లూజ్ అయింది. ఎప్పుడైనా కంపెనీస్‌కి ఇప్పుడు దిస్ ఈస్ ద రైట్ టైమ్ టు అప్లై కంపెనీ సో అండ్ సో అని. అలా ఏముండదండి. ఓకేనా? అంటే పలానా టైంలో బీజీవీ ఏది లూజ్‌గా పెడదాము. ఈ పలానా టైంలో బీజీవీ కొంచెం స్ట్రిక్ట్‌గా చేస్తాం. అలా ఏముండదండి. ఓకేనా? ఇట్స్ నాట్ థాట్. బీజీవీ ఈస్ నెవర్ ఎండింగ్ ప్రాసెస్. ఓకేనా? బీజీవీ ఒక్కసారి మీరు ఫస్ట్ రౌండ్ క్లియర్ అయిన తర్వాత క్లయింట్ గూడా మేబీ క్లయింట్ గూడా కొన్ని కొన్ని కంపెనీస్ ఎలా ఉంటాయంటే బిఫోర్ క్లయింట్ ఇనిషియేట్ అయితది. కొన్ని కొన్ని కంపెనీస్ ఆఫ్టర్ క్లయింట్ రౌండ్ ఇనిషియేట్ అయితది. జనరల్‌గా నాకు తెలిసి అనుభవం ఏంటి అనంటే బిఫోర్ క్లయింట్ ఏదైతే ఉంటుందో అప్పుడు ఇనిషియలైజ్ అయిందనుకుందాం బీజీవీ. అక్కడ ఇనిషియలైజ్ అయిన బీజీవీ ఓకేనా? మీరు రిజైన్ పెట్టేదాకా బీజీవీ అనేది స్టిల్ అట్లనే ఉంటది. ఎప్పుడు క్లోజ్‌గా అవ్వదు. మనకు చూపిస్తారు క్లోజ్ అని సో అండ్ సో, సో అండ్ సో, సో అండ్ సో అని. బీజీవీ మళ్ళీ చాలా రకాలల్ల చాలా ఫేసెస్‌లో వాళ్ళు రీఓపెన్ జేయొచ్చు. బేస్డ్ ఆన్ యూర్ పెర్ఫార్మన్స్, బేస్డ్ ఆన్ ఇఫ్ ఇన్ కేస్ మీరు బెంచ్ పైన ఉంటే, బేస్డ్ ఆన్ యూర్ ప్యాకేజ్ ఎక్కువుండి, మీ పెర్ఫార్మన్స్ నాట్ అప్ టు ద మార్క్ ఉంటే, లేదు అనంటే ఎక్స్‌ట్రీమ్ ప్యాకేజ్ ఉంటే. ఓకేనా? సో, ఇది నెక్స్ట్ కంపెనీస్ కరెక్ట్‌గా లేకపోవడం వల్ల, ప్రాజెక్ట్స్ లేకపోవడం వల్ల అక్కడ గూడా బీజీఎం అన్నది ఇనిషియలైజ్ అయితది. ఇలా చాలా రకాలల్ల బీజీవీ అన్నది ఇనిషియలైజ్ అవుతాయి. బీజీవీ కంప్లీట్ అయిందని ఇలా ఎప్పుడు పెట్టుకోకండి. ఓకేనా? సో, ఇది ఈరోజు నేను మాట్లాడదలుచుకున్న అంశాలనమాట. ఓకేనా? సో, ఇఫ్ ఇన్ కేస్ ఇంకా మీకు కొన్ని డౌట్స్ ఉన్నా గానీ మీరు కామెంట్ బాక్స్‌లో మెన్షన్ చేయండి. అండ్ నాకు చాలామంది మెయిల్స్ ఏం చేస్తున్నారంటే ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికేట్స్ నాకు ప్రొవైడ్ చేయండి సో అండ్ సో అని పెడుతున్నారు. ప్రాక్సీ ప్రొవైడ్ చేయండి అని చెప్తున్నారు. సపోర్ట్ ఇమ్మని చెప్తున్నారు. ఓకేనా? సో, ఐ యామ్ సారీ టు సే బట్ హ్మ్. నేనిలాంటి ఎంకరేజ్ చెయ్యను. అసలు నేనలాంటి మాటలు నేను ఏది టాపిక్‌ని కవర్ చేయడం గూడా నాకిష్టపడట్లేదు అనంటే అర్థం జేసుకోండి. ఇంక నేను దానికి నేను ఎంత క్వైట్ అపోజిట్.
ఓకేనా? ఐ డోంట్ వాంట్ టు స్పాయిల్ యువర్ ఓన్ లైఫ్. దట్స్ వై. అంతకుమించి ఏం లేదు. ఓకేనా? సో, అది సంగతి. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఈ కాంటెంట్ నచ్చినట్టయితే సో, లైక్ చేయండి. ఇంకా మన ఫ్రెండ్ సర్కిల్‌లో ఓకేనా? ఈ బీజీవీ గురించిలేంటి ఇంకా కొన్ని డౌట్స్ ఉంటాయి కాబట్టి అలాంటి వాళ్ళకి షేర్ చేసేయండి. మేబీ మీ చిన్న చేసిన ఈ షేర్ మేబీ వాళ్ళ జీవితాన్ని నిలబెట్టొచ్చనమాట. ఓకేనా? సో, అది సంగతి. ఇఫ్ ఇన్ కేస్ ఇంకా మీకేమన్నా డౌట్స్ ఇంకా ఏమన్నా మీరు నా వర్డ్స్‌ని హ్మ్. క్రిటిసైజ్ చేయాలనుకున్నా గానీ, లేదు బ్రో మీ ఆలోచన ఇట్లుంది. కొంచెం రాంగ్ వేలో ఉంది. సో, ఇలా మీరు కరెక్ట్ చేయాలనుకున్నా గానీ, కామెంట్ బాక్స్‌లో మీరు మెన్షన్ చేయండి. ఓకేనా? ఎవ్రి కామెంట్ నేను వెల్కమ్ చేస్తాను. ఎందుకంటే, నో వన్ ఈస్ పర్ఫెక్ట్ ఇన్ ద లైఫ్. ఓకే. ఎవ్రీవన్ ఏది కమ్స్ హియర్ టు లెర్న్, టు ఎక్స్‌ప్లోర్, టు ఎన్హాన్స్ అండ్ చాలా అంతే. దట్స్ ఇట్. ఓకే. సో, అది సంగతి. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఈ కాంటెంట్స్ సీరీస్ ఏదైతే ఉంటాయో మీకు అన్నీ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసి ఆ బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. ఎందుకంటే మన నుంచి ఎలాంటి అప్డేట్స్ మిస్ కావు. అండ్ మీ దగ్గర నుంచి నాకు కొంచెం ఓకేనా ఎంకరేజ్‌మెంట్, ఆ బూస్టప్ ఇస్తే ఇంకా మంచి మంచి కాంటెంట్స్ అయితే నేను క్రియేట్ చేస్తాను ఆన్ డైలీ బేసిస్. సో, అది సంగతి. చలో ఓకే. సో, హ్యాపీ లెర్నింగ్. ఓకే. హ్యాపీ. బై బై. టేక్ కేర్.